బిఎన్ఆర్ గోల్డ్ అండ్ డైమండ్స్ తరుగు తక్కువ బంగారం ఎక్కువ ఇప్పుడు మన వైజాగ్లో. నాతో శత్రువు గణేష్ ఎలాంటి అయ్యో అంత మాట తిరుపతి స్వామి బ్రహ్మాండం. ఎంతోమంది చాలా మంచి వేషాలు ఇచ్చారు. కానీ ఈవీవి సత్యనారాయణ నన్ను పిండేశాడు. అసలు ఒక వేషం కాదు, ఒక రకం కాదు, పిచ్చి పిచ్చిగా పిండేశాడు. అంతే. నాలో ఉన్న మ్యాక్సిమం క్యాలిబర్ అంతా రాయిశాడు. ఆ రుణం తీర్చుకోలేదు. అదేలేండి, మీతో రకరకాల క్యారెక్టర్లు చేంజ్ చేసాడు ఆయన. 50 సినిమాలు అయినా తీసాడు. అవునండి. 3 సినిమాల్లో ఇంట్లోనూ డేట్లు కుదరక చేయలేదు. ఆ ఒక్కటి అడక్క సినిమా లేదండి. అవును, అది యాక్చువల్గా నాతో చేద్దామని ఎంత ట్రై చేశాడో. ఇది రావుగోపాల్ రావు క్యారెక్టర్. ఓకే. వైజాగ్లో షూటింగు. అవును. ఎక్కడ అడ్జస్ట్మెంట్ కుదరదు. కాంటు బట్టే నీ వల్ల కాదు, చేయలేవయ్యా, వద్దులేని వద్దని గోపాలరావుని పెట్టారు. అప్పటికే పాపం ఆయన అనారోగ్యం, బాగా అనారోగ్యంతో ఉన్నారు. మనకు అది తెలుస్తుంటుంది కూడా, తెలుస్తుంటుంది స్క్రీన్ మీద. అవును, అలాగా. కాబట్టి రావుగోపాల్ రావు కాబట్టి ఎంజాయ్ చేశారు అందరూ. అవునండి. అది ఆయన కాబట్టి ఇంకోటి చేస్తే ఆ వేషం పండదు. సినిమాకి డ్యామేజ్ అయి ఉంటుంది. పండదు. ఆయన వేషం పండపోతే ఇంకేముంది సినిమా. నా పెళ్ళింట్లో నా వేషం పడినట్టు. అవును. అసలు ఆ రోజులు అహనా పెళ్ళంటే చేసినప్పుడు ఎలా ఉండేదండి మీ క్యారెక్టరు? ఆ పిచ్చి క్యారెక్టర్ ఆ బస్ స్టాండ్ దగ్గర ఆ ప్రతిఘటన చేసిన తర్వాత వచ్చిందండి. అదే ప్రతిఘటన చేసిన కోట శ్రీనివాసరావు అనే నటుడు ఇందులో నీ క్యారెక్టరు ఏంటి అసలు? ఆ క్యారెక్టరు అండి, ఆ వేషం చేసడానికి ఆ సినిమా తీసిన ఆ ఇంటి ఓనరు ఆయన తెలుగుదేశం ప్రెసిడెంట్ ఏదో కోట శ్రీనివాసరావు. ఆడైతే నేను అసలు ఏమని చెప్పి 4 రోజులు షూటింగ్ జరిగింది. అప్పుడు మానేశాడు. అప్పుడు ప్రొడ్యూసరు రామానాయుడు గారు చూసి, ఆ సినిమా అట్లాంటిది ఏం కాదండి, ఈ సినిమా కాళ్ళు ఉంటుంది, నా మాట వినండి. రోజు చేసిన సీన్ మళ్ళీ చేయించాడు ఆయన కూర్చోబెట్టి. ఆయన అప్పుడు నమ్మి ఇచ్చాడు, కంటిన్యూ చేయించాడు. బంగ్లాదేశ్ సినిమా ఏమో అనుకున్నారు ఆయన అనుకుని గొడవ. అసలు ఆ సినిమా అసలు ఎట్లా అసలు ఆయన అదే చెప్పేదండి. ఆయన ఊహలకి ఇది మనం పట్టుకోలేము. అదే మీతో పాటు దాదాపుగా వచ్చిన వాళ్ళే కదా సుత్తి వీరభద్రరావు గారు, సుత్తివేలు. అవునండి. మీతో పాటు దాదాపు వెళ్ళినప్పటికీ సుత్తి వీరభద్రరావు, వేలు బాగా సెటిల్ అయిపోయారు. బాగా ఫైల్లో ఉన్నారండి. మీరు వెనకాతలు వచ్చారనుకోండి కొంత లేట్గా, బట్ మీరు వాళ్ళ ప్లేస్ ఆక్యుపై చేసారా? నేను అంటే ఆక్యుపై చేశారా ఇది కాదు కానండి, మొత్తాన్ని వచ్చిన తర్వాత కొంచెం వీరభద్రరావు కొంచెం ఎఫెక్ట్ ఇచ్చింది. వేషాలు, ముఖ్యంగా జంజాల్ గారి వేషం, ఆ వేషాలు వల్ల పడేటప్పటికీ కొంచెం అదేనండి మీరు అన్నట్టుగా మీ నోటి మాట రకరకాలుగా మనం కామెడీ వెళ్ళని అసలు మీరు చెయ్యని క్యారెక్టర్ ఉందండి. ఇప్పుడు అంటే డైరెక్టరు రైటరు ఏ క్యారెక్టర్ అయినా మీ గురించి రాసుకోవచ్చు, ఎలాంటి క్యారెక్టర్ అని రాసుకోవచ్చు. మీకు అక్కడ దాకా ఎందుకండి, ఆడవారి మాటలకు అర్థాలు వేర్లే. ఎస్, మంచి వెంకటేష్తో చేసిన సినిమా అసలు ఎంత. మా అబ్బాయి ఆ సినిమా చేసి వచ్చిన రోజున వాడితో కూడా అన్నాను, నీతో మాట్లాడినట్టు ఉంది ఆ సినిమా అంతా అన్నది నా వేషం అని. కొడుకుని కేకలేస్తుంటాను. అవును, చెప్తున్నా. దానిలో డైలాగ్ ఉంది కదా, నేనంటే నీకు అంత ఇష్టం ఏంట్రా, పోయే ముందు డైలాగు. అది చాలా చాలా గొప్పగా ఉంటుంది ఆ సీన్. అవునండి. డైరెక్టర్ మహానుభావుడు, కుర్రాడు. అవునండి, అవును. చెప్తున్నానండి, ఎన్ని రకాలు, 1 2 అదే ఎన్ని వేరియేషన్స్ దాంట్లోని. అసలు ఇందులోని సార్ ఇంత బిజీ లైఫ్లో మీరు ఇందాక అన్నట్టుగా ఒకరోజు 3 రాష్ట్రాల్లో షూటింగ్లు చేసి ఆంధ్ర అంతా కార్ల మీద తిరిగి మీరు షూటింగ్లు చేయడం నాకు తెలుసు. మీరు బ్రహ్మానందం గారు, బాబుమోహన్, 3 ఇన్విటబుల్స్, మీరు బ్రహ్మానందం గారు, బాబుమోహన్, ముగ్గురు కూడా. మీ ముగ్గురు మధ్యన అంటే ఫస్ట్ క్వశ్చన్, మీరు అలా అంత ఫాస్ట్గా షూటింగ్లు, అంత ఆక్యుపైడ్గా అసలు ఫ్యామిలీకి మీరు ఎంత టైం స్పేర్ చేయగలిగారండి? నిజంగానండి. నేను ఇప్పుడు ఇంట్లో కూడా బాధపడుతూ ఉంటాను. నేను కోల్పోయినవి 2 అండి.
చాలా ఇంపార్టెంట్ విషయాలు. ఒకటి ఫ్యామిలీ లైఫ్, పిల్లలు చదువులు, వాళ్ళని చదువుతున్నాం, ఏం చదువుతున్నారు, ఎలా చదువుతున్నారు, వాళ్ళు స్కూల్కి వెళ్తున్నారు లేదా అసలు తెలియదు నాకు. అదృష్టం బాగుండి పిల్లలు ఏదో వాళ్ళు చదువుకున్నారు తప్ప నా మిస్సెస్ ఏం చదువుకోలేదు. అది 4వ క్లాసు 5వ క్లాసు అదేం చెప్పేది కాదు. పిల్లలు చదువుకున్న వాళ్ళే పోస్ట్ గ్రాడ్యుయేట్లు అయ్యారు, చదువుకున్నారు, పెద్దవాళ్ళు ఉద్యోగాలు. అది వేరు అదృష్టం. అది ఎంత లాస్ అయిపోయానండి. నెలకి 15 రోజులు 2 నెలలకి అట్లా చూసేవాడిని పిల్లల్ని. బెంగళూరు వెళ్ళినప్పుడు అక్కడ బట్టలు బాగుంటాయంటే పిల్లలకైనా కొనుక్కొచ్చేవాడిని. తీరా వచ్చేవాడికి సైజులు సరిపోయాయి కాదు. 2 నెలలు ఆడపిల్లలు మరీ ఫాస్ట్గా పెరుగుతారు. అవును, ఏడుపు వచ్చేది నాకు. ఆ రోజుల్లో 2000 పెట్టి కొనుక్కురావటం అంటే ఒక మాటల. అవును, అలాగా అదొకటి, అది మెయిన్ అండి. ఇప్పుడు ఏడుస్తున్నాను, ఎవ్వరు ఉండరు. మనవాళ్ళు ఇద్దరు, వాడు పోయాడు. మనవాళ్ళు చాలా బాగా చదువుతారన్న మనవాళ్ళు. అదే నేను ఎప్పుడు అనుకుంటుంటాను సార్, ఏంటంటే మీరు చిన్నతనం అంతా వాళ్ళని చూడలేదు. మీరు స్టేబుల్గా స్టడీగా ఇంటి దగ్గర ఉండే టైంకు వాళ్ళు లేరు. వాళ్ళు ఇప్పుడు వాడు చూడండి, పొద్దున్న ఒకడు 6:30కి పోతాడు, ఇంకోటి 7:30 8కి వెళ్ళిపోయాడు. మళ్ళీ సాయంకాలం ఎప్పుడో వస్తారు. వాడు ఇంజనీరింగ్ పెద్దవాడు. అంటే వాడి మెరిట్లో యూనివర్సిటీ వాళ్ళే ఇచ్చారు, ఉస్మానియా యూనివర్సిటీ వాళ్ళు ఇంజనీరింగ్. ఓకే, 3rd ఇయర్ ఇప్పుడు 4th ఇయర్కి వస్తాడు.